మార్చి 17న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం, ఆ రోజే బిల్ పాస్ కావడం, 18న కౌన్సిల్లో బిల్లు పాస్ కావడం, ఏప్రిల్ 14న 15/2025 యాక్ట్ రావడం. ఈ పూర్తి ప్రక్రియ 8 మాసాలు. Entire process took about 8 months, right from the statement made by the Honorable Chief Minister on the floor of the House to the bill becoming an act. అంటే నాయకునికి కమిట్మెంట్ అనేది ఉండాలి. అందులో ఏ ప్రెషర్ ఉండే, ఎలాంటి ప్రెషర్ ఉండే, ఎంత ప్రమాదకరమైన ప్రెషర్ ఉండే, ఆ ప్రెషర్ని తట్టుకొని ఇది నా కమిట్మెంటు, ఇది నేను తీర్చిస్తా, ఖచ్చితంగా చేస్తా అని చేసి చూపెట్టిన ఘనత ఆ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు. బిల్లు ప్రవేశపెట్టడం నేను అదృష్టంగా భావిస్తాను. బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశము, లక్ష్యము, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అది నేను అదృష్టంగా భావిస్తాను. ఇదే రకంగా 2013లో సబ్ప్లాన్ చట్టం తీసుకొచ్చాం. ఆనాడు కూడా ఆ కమిటీ చైర్మన్ని, ఆనాడు యాక్ట్ తీసుకొచ్చాము. ఇక్కడ 2-3 ప్రధానమైన అంశాలు చక్కగా పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పారు. విద్య యొక్క ప్రాధాన్యత. నేను ఆలోచన చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే పెట్టుకున్నారని చెప్పేసి. అంటే ఇట్ షోస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద లీడర్ టువర్డ్స్ ఎడ్యుకేషన్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రతిసారి ఒక మార్పు రావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్డ్ ఎడ్యుకేషన్, న్యూట్రిషియస్ ఫుడ్, కంఫర్ట్ టు ద స్టూడెంట్, సెక్యూరిటీ టు ద స్టూడెంట్ అనే ఒక్క కాన్సెప్ట్లో వారి ఆలోచన. ఏ నాయకుడైతే, ఎందుకంటే సమాజంలో 3 శాఖలు చాలా ముఖ్యమైనవి. ఒకటి విద్య, రెండోది వైద్యము, మూడోది సోషల్ సెక్యూరిటీ. దీనికి కమిట్మెంట్ ఉండాలి నాయకత్వానికి. నాకు హెల్త్ ఇచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను, ఇంత పెద్ద శాఖ, ఇంత కాంప్లికేటెడ్ శాఖ నేనేం చేస్తాను అని చెప్పేసి. ఈ మధ్యలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు, ఇలా మీకు హెల్త్ కార్డులు వస్తున్నాయి, ఇంకొక వర్గానికి హెల్త్ కార్డ్స్ రావాలి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్డ్ ఎడ్యుకేషన్, it is a responsibility of the government. Health of the common man is the responsibility of the government. ఈ 2 ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. దానికి మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది, కమిట్మెంట్ తోటి ఉన్నది. ఈ కేటగరైజేషన్ అనేది 2 కులాల మధ్యల పంచాయతీ కాదు ఇది. Let us come out of that hangover. It is social inequality. సుప్రీంకోర్టు ఏమన్నది?
most disadvantaged communities, most neglected communities should be given the preferential treatment అన్నది. ఇది రెండు కులాల మధ్యలో జరుగుతున్న చట్టమా? కాదు. ఈ వర్గమే కానీ ఏబిసిడి రామచంద్రరావు గారు ఇచ్చిన రిపోర్టే కానీ ఇందులో మోస్ట్ నెగ్లెక్టెడ్, మోస్ట్ డిసడ్వాంటేజ్డ్ ఆ కమ్యూనిటీస్కు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి బేస్డ్ ఆన్ ఎంపిరికల్ డాటా. ఇట్ ఇస్ నాట్ అగ్నెస్ట్ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. It is not against Article 341, and state has the powers. Justice has to be done, but based on empirical data. ఈరోజు ఆ దారిలో మనం ముందుకు పోయాం. ఈ కులం నాకు శత్రువు, ఈ కులం నాకు మిత్రువు. ఈరోజు డేటా తీసుకోండి మీరు, మెడికల్ కాలేజెస్ ఈరోజు ఏది అడ్మిషన్, ఇంజనీరింగ్ కానీ, మెడిసినే కానీ, నర్సింగే కానీ, those communities which are completely neglected, వాళ్ళు ఈరోజు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో, గాంధీ మెడికల్ కాలేజ్లో, కాకతీయ మెడికల్ కాలేజ్లో వాళ్ళకు సీట్లు వచ్చినాయి. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఇది బాబాసాహెబ్ కల నెరవేరింది. ఒక 10 ఏళ్ళు చేయూతని సీఎం గారి దృష్టికి తీసుకొస్తున్నా. దోస్ ఫ్యామిలీస్, నేను మొన్న పోయిన మా ప్రాంతానికి జోగిపేట, మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూర్చున్నా. ఒక వర్గము, మాది ఉపకులాల వర్గం గ్రూప్ వాళ్ళకి వచ్చింది. వాళ్ళతో కూర్చొని మాట్లాడి అడిగినా నేను, అరే ఇట్లా మీ గ్రూప్ 1లోకి వచ్చిర్రు, ఇట్లా వర్గీకరణ అయింది, మీ పిల్లలు ఏం చదువుతున్నారు అంటే మా పిల్లలు 10 తర్వాత ఏం చదువుతలేరు సార్ అంటే వర్గీకరణ ఏంటి సార్? ఆ స్టేజ్లో ఉన్న ఈరోజు కుటుంబాలు, కొన్ని కులాలు. ఇట్ ఇస్ ద ఫ్యాక్ట్. లెట్ us కమ్ అవుట్ ఆఫ్ దట్ హ్యాంగ్ ఓవర్గా, దట్ నాకు వీడు శత్రువు, వీడు నాకు మిత్రువు అని కాదు. ఇన్ఈక్వాలిటీస్ అయినాయి, జరిగినాయి, పోరాడినాము. పోరాటం ఈరోజు కాదు, 3 దశాబ్దాలు కాదు, ఆల్మోస్ట్ 60 years. ఇది 65 సంవత్సరాలు. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయితే ఈ పోరాటం ఆల్రెడీ, ఈ డిస్క్రిమినేషన్, ఈ ఎక్స్ప్లాయిటేషన్, ఈ ఇన్ఈక్వాలిటీ అనేది లాస్ట్ 60 years నుంచి పెరిగింది కానీ తగ్గలేదు. ఈరోజు ఎంత చక్కని రిపోర్టు షమీమ్ అఖ్తర్ది, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎంపిరికల్ డేటా. ఏ ఉపకులం వారి ఆర్థిక, సామాజిక, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, ప్రొఫెషన్, దీని ఆధారంగా ఎక్కడున్నారు వాళ్ళు, ఎక్కడ పెట్టాలి వాళ్ళని? దాన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ చేశారు. People who believe in Baba Saheb Ambedkar, people who believe in the ideology of Baba Saheb Ambedkar, people who say Jai Bhim, ఇలాంటి కాన్స్పిరసీస్ జరిగినాయి. లక్కీలీ కోర్టు స్టే ఇవ్వలేదు. ఈరోజు అడ్మిషన్స్, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అది అనౌన్స్డ్, ఈ రోజు నుంచి నోటిఫికేషన్స్ రావు. ఏ రోజైతే చట్టం చేస్తామో ఆ రోజు నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్లలో ఖచ్చితంగా ఈ వర్గీకరణ ఉంటుంది, ఈ కేటగరైజేషన్ ఉంటుంది, గ్రూప్ ఏ, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి ఉంటాయి అన్నట్టు. అదే పద్ధతి పాటించడం. డిపార్ట్మెంట్లో కొద్ది ఇబ్బందులు ఉన్నాయి, ప్రమోషన్స్ కావాలి. ఎస్, విల్ ఎగ్జామిన్ ఇట్ డెఫినెట్లీ. ఇవాళ మీకు ఎంప్లాయ్మెంట్ కేటగరైజేషన్లో, అడ్మిషన్స్ కేటగరైజేషన్లో ఎవరు ఆస్తి వాళ్ళు తీసుకోలేదు. కానీ
నా ఆర్థిక స్థితిగతులేంటి? నేను ఒక గ్రామంలో ఉన్నాను. నాకు ఫ్యామిలీ, నా తల్లి, నా తండ్రి, నా చెల్లెలు, నేను. నా పరిస్థితి ఏంది? నేను ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. నా బస్తీ పరిస్థితి ఏంది? నా ఇంటి పరిస్థితి ఏంది? నా ఆర్థిక పరిస్థితి ఏంది? నేను ప్లాట్ కొనే పరిస్థితుల్లో లేను, ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో లేను. నా కొడుకు పాలిటెక్నిక్ చేసి ఉన్నాడు, వానికి ఉద్యోగం దొరకలేదు. దానికి సొల్యూషన్ ఏంది? ఒక సబ్ ప్లాన్. దోస్ ఫ్యామిలీ షుడ్ బి టార్గెటెడ్. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. ఈ రకంగా అడ్మిషన్స్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంటు అంటే ప్రతి ఒక్కటి ప్రభుత్వంలో రాదు, స్కిల్ కావాలి. ఈరోజు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు. గతంలో ఎవరు కూడా ఆలోచన చేయలేదు. నైపుణ్యంతో కూడిన విద్య. మీ అందరితో ఒక్క విన్నపం, ఇది వర్గీకరణ కాదు. February 4th నాడు సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చారు. He has declared on that day, February 4th is a social justice day. ఎలాంటి రాగద్వేషాలకు తావివ్వకుండా those communities should be lifted which are at the most disadvantaged stage. ద్వేషాలకు పోకుండా సోషల్ జస్టిస్. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్? సామాజిక న్యాయం అని మాట్లాడతామే. నువ్వు చేయూతనివ్వు. వాట్ బెస్ట్ యూ కెన్ డూ? పే బ్యాక్ టు యువర్ కమ్యూనిటీ, పే బ్యాక్ టు ద సొసైటీ. నేను దాటిపోయినా నాకు సంబంధం లేదు, నాకు బంధం లేదు. నో. ఆ కల్చర్ డెవలప్ చేయండి, వేర్ less criticism, more work. You carry a vision, you carry a commitment, you carry an ideology. And pay back to the society. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి. నేను ఈరోజు కూడా చెప్తున్నాను, జీవితంలో ఈ అంశం పైన ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యస్తుడు. ఈజ్ ఎ పొలిటికల్ థింకర్. ఆనాడు 4 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద చెప్పిన మాట ఈరోజు ఎంత ప్రాక్టికల్గా, ఎన్ని ఇబ్బందులు, ఎంత ప్రెషరు తట్టుకొని మళ్ళీ దామన లాంటి వాళ్ళ ముందు పెట్టి సక్సెస్ఫుల్, విజయవంతంగా. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, హార్ట్ ఆఫ్ మై హార్ట్, మనస్ఫూర్తిగా అంటున్నాను సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ దీస్ కమ్యూనిటీస్, ఐ విల్ నాట్ మెన్షన్ వన్ కమ్యూనిటీ. అంటే నేను ఎప్పుడు కూడా నేను మాదిగని అని చెప్పుకోను. నేను 74లా జగజీవనం కాలేజీ పెట్టిన మా అయ్య. ఎప్పుడు? 74లా. నేను చరిత్ర చెప్పుకోను, కానీ ఐ హ్యావ్ ఏ కమిట్మెంట్ బికాజ్ ఐఎమ్ బోర్న్ ఇన్ దట్. I have a commitment and I am proud of my Chief Minister. His commitment. A commitment where he faced a lot of pressure, but he stood the ground. మిగతా ఏ ఇష్యూస్ ఉన్నా, ఎంప్లాయీస్కు సంబంధించినవి, వేరే అంశాలు ఏదున్నా, ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం మీ శ్రేయోభిలాషులు, వీఆర్ ఏ ఫ్యామిలీ, అందరం కలిసికట్టుగా ఫర్ ఎవ్రీ ఇష్యూ డెలిబరేషన్స్ ఇస్ ద పాత్వే. For any issue or every issue, a discussion is a pathway, is the way out. 100లో కొన్ని అయితే కొన్ని కావు,
కానీ అటెంప్ట్ చేయాలి, ప్రయత్నం చేయాలి, ప్రెజెంటేషన్ చేయాలి, రిప్రజెంట్ చేయాలి. ఇట్ ఇస్ మీ బాధ్యత. ఈరోజు మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే ఐ డోంట్ గో ఇన్ టు ద హిస్టరీ, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఇట్. And as a kid, I used to watch my father. As a kid, 5 years old kid, no, 8 years old kid, studying and going to school. వారు ఆ రోజులలో ఇద్దరో ముగ్గురో కూర్చొని థింక్ ట్యాంక్ కూర్చొని ఆలోచన చేస్తుండే ఎట్లా 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 ఎదుర్కోవాలి, ఎట్లా పైకి రావాలి అని చెప్పేసి. 74లో జగ్జీవన్రామ్ కాలేజ్, ఒక నాయకత్వం ఒక కాలేజీ పెడితే ఇంకో నాయకత్వం ఇంకో కాలేజీ పెట్టింది. ఈరోజు నాలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి గారు పూర్తి నమ్మకంతో నాకు ఆ బాధ్యతలు ఇచ్చిండ్రు. అందుగురించే మీతో అన్నా, నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ దిస్ లాస్ట్ 50 years. మీరేమో 30 సంవత్సరాలు 30 అంటారు. నాకు సంతోషం, మీరు గానే ఉన్నారు, నేను ఎక్కువ ఉన్నాయన్న. మీ అందరి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. సీఎం గారు అంటేనే ఎన్నెన్నో సంక్షేమ సంకల్పాలు.